నమస్తే అందరికి. ఇప్పుడు మనం గోవా సైన్స్ సెంటర్ అండ్ ప్లాంటేరియం వచ్చాం. టికెట్ చూస్తే 110 రూపీస్ ఉంది. ఇక్కడ చాలానే ఉన్నాయి కానీ నాకు ఈ విజువల్ ఎఫెక్ట్ చాలా బాగా నచ్చింది. పోలార్ రీజియన్ లో పోలార్ బియర్ యొక్క పిల్లలు పోలార్ బియర్ వచ్చి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ మినియేచర్ ఆర్ట్స్ సాల్ట్ వర్కర్స్ ఒకటి, ఇది సేమ్ మా పూర్మడకలో ఒకటి చూసాను నేను. ఈ షిప్ డిజైన్ గానీ, నెక్స్ట్ పోలార్ రీజియన్ లో పెంగ్విన్స్ గానీ, ఆ పక్కన ఉన్న బియర్స్ గానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనం మెయిన్ వచ్చింది సైన్స్ షోకి. ఫ్రంట్ రో ఖాళీగా ఉంది కదా అని చెప్పి కూర్చుని పోయాను. నాతో కూడా ఎక్స్పెరిమెంట్లు చేయించారు. ఇలాంటి భయంతోనే స్కూల్లో కూడా ఫ్రంట్ బెంచ్ లో ఎప్పుడు కూర్చుని కాదు, ఓన్లీ బ్యాక్ బెంచర్ నేను. ఫస్ట్ నాతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానంట. నాకు చాలా భయం వేస్తుంది. చూడండి ఏమవుతుంది. చిటుకులు. నెక్స్ట్ మనం దగ్గరలో ఉన్న మిరామర్ బీచ్ కి వచ్చాం. ఈ పేరు ఎక్కడ విన్నారా మావా మీరు? BGMI ఫ్రెండ్స్. నార్మల్ బీచ్ లాగా ఉంది మావా. ఇంకా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్ మా రామిల్ బీచ్ లాగా ఉంది. మిరామర్ బీచ్ బాగాలేదు బాయ్. సేమ్ మా రాంబిల్ బీచ్ గ్యాంగ్ లాగా ఉంది మొత్తం కూడా. సో ఐమ్ గోయింగ్ టు బాగా బీచ్. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ఉంది. సో ఐల్ గో దేర్. క్యాలంగట్ బీచ్కి వచ్చాం మావా. ఈ బీచ్ మావా అన్నట్లకి ఫేమస్. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్స్ అందరూ. నేను ఏదో బ్లాగ్ అనుకుంటున్నాను మన వాళ్ళు. క్యాలంగట్ బీచ్ మొత్తం 7 కిలోమీటర్స్ షోర్ ఉంటుంది. గోవాలో సన్సెట్ చూడండి మావా, ఎంత ప్రిటీ ఉందో. టైం ల్యాప్స్ పెట్టాను, ఎంజాయ్ చేయండి మావా. ఈ స్పెక్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి మావా. ఫన్నీగా ఉన్నాయి కదా. నేను అలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నాను మావా. నెక్స్ట్ వీళ్ళు చూడండి ఏం చేస్తాను. నేను ఏదో పెద్ద యూట్యూబర్లో వాళ్ళు మళ్ళీ హాయ్ చెప్తున్నారు. ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేసి 10 కల్లా రిటర్న్ అయిపోయిన మావా. వచ్చేటప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్లో ఆగా. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో కేబుల్ బ్రిడ్జ్. ఈ బైక్ లేకపోతే నాకు 3 నుంచి 4K అయిపోతుంది మావా. నెక్స్ట్ వీడియోలో ద బిగ్గెస్ట్ నేవీ మ్యూజియం చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.